ఎకరం ల్యాండ్ దాన్ని ఫైనాన్స్ కంపెనీగా వాళ్ళ పేరు మీద చేసి ఇంకొక 5 లక్షలు వడ్డీకి తెలుసుకున్నారు. ఈ 5 లక్షలు ₹3 వడ్డీ. దానికి నేను విట్నెస్గా ఉన్నానంటే ఆయన వాళ్ళ పేరు మీద ఆ యొక్క ల్యాండ్ చేయడం వల్ల వాళ్ళు 5 లక్షలు వడ్డీకి ఇచ్చారు. నేను షూరిటీగా ఉన్నాను. నేను ఇచ్చిన రేటు లేదు. నేనే దీనికోసం ఎంతో అప్పు చేసిన, మళ్ళీ 2010లో ఇప్పుడు స్టార్ట్ చేసినాము. కాబట్టి నా సొంత డబ్బే కాదు, అది రాయరత్నం తన ల్యాండ్ ద్వారా తెలుసుకున్నాడు. మీ లోపల ఎవరైనా ఇంకా ఆ విధంగా సార్ నాకు సహాయం చేయాలా, నేను చర్చ్ బిల్డింగ్ కడతాము లేదా కడుతున్నాం అనుకుంటే మీ దగ్గర ఏమైనా ఉంటే తీసుకొని రండి. మీ పేరు మీద వాళ్ళ పేరు మీద చేసేయండి. వాళ్ళకు మీకు కూడా నేను షూరిటీగా ఉండగలుగుతాను. అంత మాత్రమే నేను చేయగలుగుతాను. మీ దగ్గర ఇల్లు కానీ పొలం కానీ ఉంటే మీరు డబ్బు కావాలంటే వాళ్ళ పేరు మీద చేయాలా, దానికి వాళ్ళు ఏమి ఇస్తారో షూరిటీగా నేను ఉండగలుగుతా ఇప్పిస్తాను. ఎందుకు చెప్తున్నంటే ఏదో రాయరత్నాన్ని ప్రేమించి నేనేమి ఇయ్యలేదు, నా దగ్గర ఏమీ లేదు. రెండవది, చర్చ్ బిల్డింగ్లకు మన సహోదరులు ఎవరు ఇవ్వరు. పరిస్థితులు మారిపోయినాయి. ఏమంటారంటే ఏదైనా అమెరికా మతం అంటారు. కారణం ఏంటంటే ఏదైనా మేమే ఇస్తున్నాము, మీ దేవుడు కాబట్టి మీరు కూడా ఆ విధంగా ఇవ్వాలా అని వారు ఇవ్వడానికి మంచి ప్రియులారా 4 గంటలకు రాయరత్నం ఈరోజు యాక్చువల్గా 6 పెడతా అన్నాడు. ఏది బైబిల్ క్లాస్ 6 పెడతా, కృతజ్ఞతగా అందరికి భోజనాలు పెడతా, సేవకులు అందరినీ ఆడికి రమ్మనండి అన్నాడు. కానీ అది రేకుల షెడ్ కాబట్టి పొద్దు రాయరత్నం ఎండకి ఇబ్బంది పడతారు. 4 గంటలకు ఇక్కడ అయిపోయిన తర్వాత 1 గంట రెస్ట్ తీసుకొని మేమందరం 4 గంటలకు అక్కడికి వస్తాం. అప్పుడు అక్కడ వచ్చి నా కృతజ్ఞత కూడికలు జరిగేద్దాము అని చెప్పినాను. అందువల్ల 4 గంటలకు మనం అక్కడికి వెళ్తాం. మీటింగ్ అయిపోలేదు యోహానయ్య, 5:30 6 గంటలకు అయిపోతుంది. ఎందుకంటే అయిపోయిందా పోతా అని తొందర పడకూడదు. 6 గంటలకు అయిపోతుంది ఈరోజు మీటింగ్. దయచేసి అది ఇప్పుడు స్త్రీలు వస్తారు. వచ్చిన తర్వాత కొంతసేపు వాక్యం విని అందరికి కావాల్సిన వాక్యం విని మనం భోజనాలకు వెళ్దాం. భోజనాలు కూడా వస్తున్నాయి. ఇంతవరకు అనేక సంగతులు విన్నాం. లోకంలో నేను గమనించింది ఏమంటే వాక్యాన్ని ఎరగక లోకం పొరపడతారు. మొత్తం 22-29లో చెప్పినట్టుగా లేఖనములను ఎరగక పొరపడతారు. ఏం పొరపడతారు? దేవుని రాజ్యం అంటే సంఘం అంటే